అసెంబ్లీ టికెట్ విషయంలో సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తానన్నారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రకారం తనకన్నా బెటర్ అభ్యర్థి ఉంటే పార్టీ కోసం కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో 6 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రారంభించారు. గతంలో తనకు తోట నరసింహం సపోర్ట్ చేశారని, వైసీపీ అధిష్టాన సూచనతో ఆయనకు తాను సపోర్ట్ చేస్తానని చంటిబాబు చెప్పారు. జగ్గంపేట నియోజకవర్గానికి నన్ను శాసనసభ్యునిగా ఒకసారి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చి శాసనసభ్యునిగా చేశారు. ఇటువంటి హాస్పిటల్స్ అని ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అదేవిధంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా వారి సౌజన్యంతో మనం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ లో రకరకాల ఈక్వేషన్ ఉంటాయి. పొలిటికల్ సినారియోస్ లో రకరకాలుగా ఉంటుంటాయి. ఇప్పుడు నాకన్నా బెటర్ గా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి చేయడం వల్ల పార్టీకి మేలు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఆహ్వానించాలా. అట్ ది సేమ్ టైం అందరూ కలిసి ప్రయాణం చేయాలి. ఇప్పుడు అందరికీ ఇక ఉన్నటువంటి కేడర్ అందరికీ ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే నేను స్వాగతిస్తూ ఉన్నాను. సంతోషమే. కాకపోతే ఏంటంటే అట్ ది సేమ్ టైం నేను ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకొకరు ఎమ్మెల్యేలని కాకుండా మొత్తం అందరితో కోఆర్డినేషన్ చేసుకుంటే ఏ రకమైన ఇబ్బందులు ఉండకుండా ఉంటే నాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అమలు చేసిన వాళ్ళు నాకు అనుకూలంగా చేయలేదండి. మళ్ళా తోట నరసింహ గారికి ఏదో ఇన్ఛార్జ్ ఇస్తున్నారట, ఆయనకి మాకు కుదరదని చెప్పేసి ఆయనకి వ్యతిరేకంగా చేశారు తప్ప నాకు అనుకూలంగా చేయలేదు. నాకు అనుకూలంగా చేసి